మా నాన్న సాధారణమైన కూలి పని చేస్తారు. మేమిద్దరం అన్న తమ్ముళ్ళం. ఇలా నాది డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఇలా నాది ఒకటే గోల్, ఉద్యోగం కొట్టుడు, మా నాన్నని మంచిగా చూసుకోవాలి. నేను 100 రూపాయలు తిన్నాను కాదు, మా నాన్నకి 10,000 రూపాయలు ఇవ్వాలని నా బాధ, ఒకటే బాధ. కానీ ఈ ప్రభుత్వం మొత్తం మోసం చేసుకున్న వస్తారు. నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలే, మీ అందరికి తెలుసు. నాకు నిజమైన నిరుద్యోగి అన్యాయం జరిగింది, మన అందరికీ అన్యాయం జరిగింది. ఇది వాస్తవమా కాదా అని మీ అందరికీ అడుగుతున్నా, పోలీస్ అందరికీ అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా? ఇదే సీఎం ఏమన్నాడు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నీ చెప్పి లాస్ట్కి ప్రతి మీటింగ్లోనే 70,000 ఇచ్చిన, 80,000 ఇచ్చిన, 1,00,000 ఇచ్చిన. ఇప్పుడు ముఖ్యమంత్రికి సోయలేదా, మాకు సోయలేదా?